యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై 4వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు. లలితా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి దర్శనం. పాలకొల్లులో టీడీపీ పాదయాత్ర. పన్నుల పెంపుపై సంతకాల సేకరణ. జగన్ సర్కార్పై మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్య. అనంతపురంలో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల అందజేత. జగన్తోనే వైఎస్ఆర్ ఆశయ సాధన సాధ్యమన్న ఎమ్మెల్యే. విశాఖలో బాలిక మృతిపై సిపి వివరణ. బాలిక మరణం ఆత్మహత్యగా నిర్ధారణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరాయి. దుర్గమ్మవారు లలితా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తున్నారు. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారుగా దర్శనమిచ్చారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభిష్టాలను సిద్ధింపచేస్తుంది. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విధించిన చెత్త పన్ను, ఆస్తి పన్ను, డ్రైనేజీ పన్ను, మరుగుదొడ్ల పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. ప్రజల సంతకాల సేకరణ పత్రాలతో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ, నేడు చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్ రేపు జుట్టు, గాలి వేసుకునే బట్టలపై కూడా పన్ను వేస్తాడని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 2.5 సంవత్సరాల పాలనలో చూస్తే పన్నులు పెంచుకుంటూ, ధరలు పెంచుతూ, భారం పెంచుతూ, అప్పులు పెంచుతూ, ఎంత అన్యాయం అంటే ఇసుక, సిమెంటు, ఐరన్, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్డు ట్యాక్స్, టోల్ ట్యాక్స్, డీజిల్, పెట్రోలు, గ్యాసు, పప్పులు, ఉప్పులు, నిత్యావసర సరుకులు, ఆఖరికి ఇవన్నీ చాలా ఉన్నట్లుగా ఇవాళ చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, మరుగుదొడ్ల పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి లైట్ల పన్ను, అంటే రాకెట్ కంటే వేగంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నులు పెంచుతున్నటువంటి స్థితి. ఇవాళ 2 మరుగుదొడ్లుంటే 2 పన్నులంట, 3 మరుగుదొడ్లుంటే 360 180 రూపాయలు కట్టాలంట. ఇప్పుడు 2 మరుగుదొడ్లకి 2 పన్నులు, 3 మరుగుదొడ్లకి 3 పన్నులు అంటే రేపొద్దుట మరుగుదొడ్డికి రోజుకి 2 సార్లు వెళ్తే 2 సార్లు మరి పన్ను కట్టమనేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ అడుగుతూ ఉన్నారు మహిళలు. మరుగుదొడ్డి మీద పన్ను అంటే ఆ మరుగుదొడ్లు వాడొచ్చి కడుగుతాడా అని చెప్పి ఇవాళ మహిళలు అడుగుతూ ఉన్నారు. అంటే ఈవేళ జుట్టు పన్ను, గాలి పన్ను, బట్ట పన్ను తప్ప ఈవేళ అన్ని పన్నులు వేసి తొగ్గులక్కను మించినటువంటి పాలన ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నాడు. అందుకే మేము ఒక తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పిలిపిస్తే పాలకొల్లు పట్టణంలో
20,000 మంది స్వచ్ఛందంగా ఈ చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, వీధి లైట్ల పన్ను, మరుగుదొడ్ల పన్ను వెంటనే రద్దు చేయమని 20,000 మంది సంతకాలు పెట్టారనంటే ఈవేళ ఈ ప్రభుత్వం మీద, ఈ పన్నుల మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ పన్నులన్నీ కూడా, ఈ భారం అంతా కూడా వెంటనే రద్దు చేయాలి. వైఎస్ జగన్ సర్కార్పై మాజీ ఎంపీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 6 లక్షల కోట్లు అప్పు చేసిందని, అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. పోలవరంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, పోలవరం నిధులపై రాష్ట్రం ఏర్పాటు నుంచి చర్చ జరుగుతోందని, పోలవరం నిధులపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పెట్టిన యాక్ట్ని మళ్ళీ ప్రధానమంత్రి గారు రాజ్యసభలో చదివి వినిపించాడు. ఇది ఈ యాక్ట్ అర్థం అని. దాన్ని మరి ఎందుకు మీరు ఆపుకుని ఎందుకు చేయలేకపోతున్నారు? 4,068 crores కొర్రీలేసేట. ఇస్తామన్న 20,000లో మీకు 7,000 ఇంకొస్తుందని చెప్పిన మనుషులు ఆ 7,000లో 4,068 కోట్లు కొర్రీలేసేట. ఇది ఏ రకంగా? ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. బహుశా ఈ రకమైనటువంటి పరిస్థితి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈవేళ ఉన్నటువంటి దయనీయ పరిస్థితి స్టేట్లో ఎప్పుడూ లేదు. ఎందుకు ఇలాంటి దయనీయ పరిస్థితి వచ్చింది? ఏమయ్యారు? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎకనామిక్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఐఏఎస్ వాళ్ళు ఉంటారు, ఐఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా 200 మందో 250 మందినో అడ్వైజర్లను వేసుకున్నారు. ఏం జరుగుతోంది? ఈవేళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈ నిన్న మొన్న చూస్తే ప్రెస్ మీట్ పెడదామని మనకు ఎప్పుడు కూడా ఒక GOIR.AP.government.in అని చెప్పి ఒకటి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది. అందులో అన్ని జీవోలు పెడుతూ ఉండేవారు. ఏవో సీక్రెట్ జీవోలు అయితే ఆ జీవోలు పక్కన పెడతారు, తర్వాత పెడతారు. అసలు ఈ జీవోలు పెట్టడం మానేసి నెలైందా? జీవోలు పెట్టడమే మానేశారు. ట్రాన్స్పరెన్సీ లేదనమాట. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రజలకి తెలియకూడదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ గవర్నమెంట్ పతనంలోకి వచ్చినట్టే. ఈవేళ మీరు చేస్తున్నది ఏంటన్నది ప్రజలకి తెలియజేయకుండా ఎందుకు ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం అవ్వలే. ప్రభుత్వం కోసమే కదా ఏం చేసినా, మీరు ప్రజల కోసమే కదా ఏం చేసినా. సరే, ఇంకా ఇందులో ఎక్స్పర్ట్లు, యూనియన్ గవర్నమెంట్లో తెలుసున్న వాళ్ళు, ఆడిటర్ గారు వీళ్ళందరినీ అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మన రాష్ట్రానికి కార్పొరేషన్లు అంటే మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఆర్టీసీ కానీ, పవర్ కార్పొరేషన్ కానీ ఇలాంటి కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి డబ్బు మొత్తం 1,21,000 కోట్లు. 1,21,203 కోట్లు. ఇందులో 71,761 కోట్లు జగన్ గారి 2 ఏళ్లలో తెచ్చారు. 71,761 కోట్లు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ గారు వెళ్ళి అక్కడే కూర్చుని బతిమాలో, ఏం చేసో బతిమాలో, లేకపోతే వెళ్ళి వాళ్ళని బాబు మా రాష్ట్ర ప్రభుత్వం ఏంటని చెప్పనో బెదిరించారో ఏం చేశారో తెలియదు. కానీ మిగతా రాష్ట్రాల కన్నా ఒక 20,000 కోట్ల రూపాయలు అప్పు ఎక్కువ తెచ్చారు. మనకు FRBM ప్రకారం, FRBM లిమిట్స్ అంటే 3% ఉండేది. మన జీడిపిలో 3% అప్పు తెచ్చుకోవచ్చు. దాన్ని 5%కి పెంచారు కరోనా గురించి. దాని మీద తెచ్చిన అప్పు 3,50,000 కోట్లు. అంటే ఇది ప్రభుత్వం టు రిజర్వ్ బ్యాంక్ 3,50,000 కోట్ల అప్పు ఉంది. 71,000 కార్పొరేషన్లు తాకట్టు పెట్టి, కేంద్రమే 3,51,000 కాకుండా ఇంకో అడిషనల్గా ఇచ్చిన ఇంకో 20,000 అవుట్ స్టాండింగ్. ఈయన పరిపాలనలోకి వచ్చేటప్పటికి ఒక 90,000 అప్పు ఉంది.
ఈ పరిస్థితుల్లో 6 లక్షల కోట్ల రూపాయల అప్పుంది వేళ. మనం గుర్తుంది మీకు, అమరావతి వెళ్ళి బొంబాయిలో గంట కొట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశాడు. అనంతపురం జిల్లా గాండ్లపేట మండలంలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత పంపిణీ నూతన ఎంపీపీ తాటన్ జగన్మోహన్, వైఎస్ ఎంపీపీ బింగి గంగోజమ్మ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్, కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. మొదట దివంగత నేత వైఎస్ఆర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళా సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా 2వ విడత చెక్కులు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ ఆశయ సాధన వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దిశా చట్టం అనేది ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఒక వారం లోపలనే పరిష్కారం చేసి నేరస్తులకు ఒక వారం 10 రోజుల్లోనే శిక్ష వేయాలనే ఉద్దేశంతో దిశా చట్టం రావడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లను కట్టించి ఆ ఇళ్లకు యజమానులుగా ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచించిన ముఖ్యమంత్రి గారు ఆడపిల్లకు ఆ ఇల్లు ఇస్తే వారు తాయతలు కాదు, వాళ్ళు పేకాడ ఆడతలు కాదు, వాళ్ళు గురువాళ్ళు కాదు. కాబట్టి ఆ ఇంటిని బ్రహ్మాండంగా నిలబెట్టుకునే శక్తి ఆడపిల్లలకే ఉండాలని ఆ ఇళ్లను నిర్మించి ఆడపిల్లలకే ఇచ్చిన ఘనత కూడా ఇవ్వబోయే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందనేది మనం గుర్తించుకోవాలి. విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. బాలిక ఆత్మహత్యకు గల ఆధారాలను విశాఖ సిపి మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వివరించారు. బాలిక ఎదురింటిలో నివాసం ఉంటున్న కార్పెంటర్ నరేష్తో ఏర్పడిన పరిచయం ప్రమాదకరంగా మారిందని అన్నారు. మైనర్ బాలికకు నరేష్లు తరచుగా సెల్ ఫోన్ ద్వారా మాట్లాడుకునేవారని, ఇద్దరి మధ్య 117 ఫోన్ కాల్స్ ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న సమయంలో బాలికను తండ్రి చూడడంతో భయపడి ఆత్మహత్యకు పాల్పడిందని సిపి స్పష్టం చేశారు. కీలకంగా మారిన మొబైల్ ఫోన్ డేటా కాల్స్, ఆపై పంచనామా రిపోర్ట్ ఆధారంగా కీలక సమాచారం రాబట్టామని, నిందితుడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 30 AM చూడలేకపోవచ్చు, అయినప్పటికీ ఆమె మైండ్లో భయం పట్టింది. సో ఆమె కట్ చేస్తుంది, ఎప్పుడు 2:16కి కట్ చేస్తుంది. మళ్ళీ 2:18కి ఈ బాయ్ ఫోన్ చేసి మళ్ళీ కొంచెం 2 మినిట్స్ మాట్లాడు, 2 మినిట్స్ కంటే ఎక్కువ 2:26 seconds అంటే హౌ మచ్ ఇట్ హ్యాపన్స్ 3.5 minutes మాట్లాడుతున్నారు. చేయకూడదు నువ్వు కింద వెళ్ళు అని చెప్తున్నప్పుడు చేసేది నేను జంప్ చేస్తున్నాను చెప్పి జంప్ చేస్తున్నాను. ఇది జంప్ చేసినప్పుడు అదర్ సైడ్ ఇస్ ఫాదర్, అదర్ సైడ్ టెర్రస్ మీద ఫాదర్ ఉన్నారు, కింద గేట్ దగ్గర మదర్ ఉంది. మిగతా ఆ బిల్డింగ్ ఆదిత్య నివాస్ బిల్డింగ్ వాచ్మెన్ కూడా వాళ్ళ దగ్గర బంధువులు, ఎవరైనా ఫాదర్ ఉన్నారు ఫాదర్ దగ్గర బంధువులు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. శబ్దం వస్తే వాళ్ళు పోయి చూస్తే పాప ఉంది. సో ఈ దర్యాప్తులో ఈ ఇన్వెస్టిగేషన్లో మనం వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ మెనీ పీపుల్. ఆ రోజు మనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మనం అందరికీ ఆల్ ఫ్రెండ్స్ 6 ఫ్రెండ్స్కి మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది, వాళ్ళకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ పాప ఫ్రెండ్స్కి ఎగ్జామిన్ చేయడం జరిగింది. మొత్తం ఆ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ సాయి ప్రణయ్ రెసిడెన్సీ వాళ్ళకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత దాని నుంచి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. తర్వాత పోస్ట్ మార్టం, ఆ రోజు ఇన్క్వెస్ట్ తర్వాత పోస్ట్ మార్టం జరిగినాయి. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మనకు క్లియర్ కట్ వచ్చింది. తర్వాత టెక్నికల్ డేటా, మన సెల్ ఫోన్లో ఉన్న డేటా కూడా మనం తీసాము, సిడిఆర్ తెప్పించినాము. తర్వాత ఇంకా యాక్చువల్గా పాపాకి సెకండ్ నెంబర్ కూడా ఉండింది. సో పాప ఆ సెకండ్ నెంబర్లో కూడా వాట్ ఈస్ ద డిపి అంటారు, డిపికి ఏమంటారు, ప్రొఫైల్. సో ప్రొఫైల్ ఎలా ఉంది అని చూస్తే జస్ట్ ఒక బ్రీఫ్లో నేను చెప్తాను వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్లో వన్ థింగ్ దట్ దిస్ గర్ల్ ప్రొఫైల్ కూడా చూస్తే ఇన్ దట్ షీ ఈస్ బేసికలీ ఎన్ ఒక లవ్ ఫిగర్లో ఎన్ లవ్ కే అని ఉంది. సో ఎన్ ఈస్ బేసికలీ మనం అనుకోవడం నరేష్,
K మనం అనుకోవడం కీర్తన. సో హర్ నేమ్ యాక్చువల్ ఎలియాస్ కీర్తన. 1 2 టెక్నికల్ డేటా చూస్తే 2 monthsలో రఫ్లీ 117 ఫోల్డ్ కాల్స్ చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా మెసేజెస్ వాళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ అవుతున్నాయి. తర్వాత 4th midnight కూడా సేమ్ జరిగింది, వారు పిలవడం రాత్రి మళ్ళా 3కి వెళ్ళొచ్చు అని. అండ్ దెన్ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా నేను చాలా స్పష్టంగా మీకు చదివి కూడా వినిపిస్తాను కొన్ని పాయింట్స్. సో జస్ట్ షేర్ చేస్తాను, విల్ గివ్ ఇట్ యూ. మన ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పోస్ట్ మార్టం ఐ థింక్ 2 doctors దే హ్యావ్ డన్. ఒక లేడీ గైనకాలజిస్ట్ ఇస్ ఆల్సో దేర్. చాలా థోరోగా ఉంది. నేను అంత థోరో అంటే వెరీ గుడ్ రిపోర్ట్. సర్ప్రైజ్ అయ్యాను అంత థోరో ఎలా చేసింది చేస్తాను. రైట్, ఎనీవే. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్ no injuries in and around genital region. Ante there is no injury absolutely. Private parts lo injuries le. 1 2 what is the cause of death? Cause of death lo oka 10 points rasindi. Cause of death is basically due to multiple injuries. So basically actually ga emindi pai nunchi padesarki left leg meeda padte pelvic bone and spinal cord lo ikku pressure padindi. Pressure padte adi poyindi. తర్వాత చెస్ట్ రీజన్లో ప్రెషర్ పడితే రిబ్స్ కొలాప్స్ అయింది. రిబ్స్ కొలాప్స్ అయ్యేసరికి దాని నుంచి చాలా మటుకు 1 liter బ్లడ్ ఆ దగ్గర బికాజ్ హెవీ ఇంపాక్ట్తో 1 liter బ్లడ్ నాట్ కోయాగ్యులేటెడ్ వాట్ డు వి కాల్ ఇట్ ఒక చోటుగా వచ్చేసింది. సో బేసికలీ బోన్ డీప్ లెసరేషన్ ఉంది, లెసరేషన్ ఆఫ్ లంగ్స్, 1 liter బ్లడ్ రైట్ చెస్ట్ క్యావిటీలో ఉంది, రిబ్స్ ఫ్రాక్చర్, నో ఇంజరీస్. కానీ ప్రైవేట్ పార్ట్స్లో ఇంజరీస్ అయితే నో ఇంజరీస్. It's a very clear report. మీకు మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది. దెన్ దట్ ఈస్ 1. సో బేసిక్గా దట్ ఈస్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్, టెక్నికల్ డేటా అండ్ విట్నెస్ ఎగ్జామినేషన్ అండ్ సెల్ ఫోన్ అనాలిసిస్. మన సెల్ ఫోన్ సిడిఆర్ అనాలిసిస్ తర్వాత సెల్ ఫోన్లో వచ్చిన డేటాతో చివర్లో మనం వీ హ్యావ్ రిజిస్టర్డ్ 376 అంటే రేప్ కేస్ బికాస్ పాపా ఈస్ లెస్ దాన్ 18. సో లెస్ దాన్ 18లో కాన్సెన్షువల్ సెక్స్ ఉన్న, కాన్సెన్షువల్ అంటే మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ తక్కువ సెక్స్ ఉన్న 18 నుంచి తక్కువ ఏజ్లో అది రేప్ కింద ట్రీట్మెంట్ చేస్తారు. సో అండ్ దాంట్లో పాక్సో యాక్ట్ కూడా ఉంది. సో పాక్సో యాక్ట్ కూడా యాడ్ చేసుకొని కేసు నమోదు చేసి నరేష్కి ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఏసీపీ హార్బర్ సో ఏసీపీ హార్బర్ హ్యాస్ టేకెన్ అప్ ద ఇన్వెస్టిగేషన్ దట్ డే ఇట్ సెల్ఫ్. సో సక్రమంగా జరుగుతూ ఉంది. నేను ఒకసారి మొత్తం చదివి నేను డీసీపీ గారు కూడా ఆ రోజు విజిట్ చేశారు. నేను డీసీపీ గారు మన డాక్టర్ రాజ్ కమల్, హీఈస్ డాక్టర్ హిమ్సెల్ఫ్, ఏసీపీ గారు, ఏసీపీ హార్బర్ విస్తాయో అండ్ లక్ష్మి గారు ఇన్స్పెక్టర్. ఆల్ ఆఫ్ us have studied the entire file completely, gone through the CDR, gone through the PM report, gone through the technical data, gone through the statement of witnesses. And case is actually this. It is unfortunate that a 13-year-old girl, unfortunately, 28 years above. అనంతపురం జిల్లాలో పలు దేవాలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అందులో భాగంగా కక్కలపల్లి దేవాలయంలో కౌసల్య ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌసల్య మాట్లాడుతూ ప్రాచీన కళలు కనుమరుగవుతున్న నేపథ్యంలో వాటిని పునరుజ్జీవనం పోసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని కౌసల్య తెలిపారు. ప్రతి ఒక్కరూ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని గుడి పూజారులు భక్తులకు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. అమ్మవారు కళగా రెడీ అయిపోయి మన కోసం కూడా అన్నీ వెయిట్ చేస్తున్నట్టు అమ్మవార్లంతా కూడా ఇలా రెడీ అయ్యి వచ్చేసారు ఇక్కడ అమ్మవారి కోసము. మనం అందరూ ఆధ్యాత్మికంగా ఎంతో మాట్లాడుతున్నాం, కానీ మనం ఇట్లాంటివి కూడా మనం టీవీలోనే చూద్దాం అనుకుంటున్నాం. కనీసం 4 అడుగులు వేసి టెంపుల్కి రావాలనే వాళ్ళు మెల్లమెల్లగా సన్నగిలిపోతున్నారు. 24 గంటలు పెద్దవాళ్ళైతే టీవీకి, చిన్నపిల్లలైతే సెల్లుకు అడక్ట్ అయిపోతున్నారు. దయచేసి మన ఆధ్యాత్మికంగా పిల్లలకు తెలియజేయండి అంటే మనం 24 గంటలు కృష్ణ రామ అనాలా అని మనం భజన చేస్తే రారు. వాళ్ళకు ఆడుతూ పాడుతూ కోలాటమని ఇట్లా కళలు ఎన్నో ఉన్నాయి. క్లాసికల్ డ్యాన్స్ అని పిల్లలకు నెమ్మదిగా చెప్తూ వాళ్ళ దారిలో మనం వెళ్ళి మనం తెచ్చుకోవాలా తప్పితే స్ట్రిప్ తీసేసుకొని నువ్వు ఇది చేయి అది చేయి అంటే ఇప్పుడు ఎవరు చేయరు. ఎందుకంటే మనం కూడా వినట్లేదు.
చిన్నపిల్లలంతా సెల్లులకు అడక్ట్ అయిపోతున్నారు, పెద్దవాళ్ళంతా టీవీలకు అడక్ట్ అయిపోతున్నారు. దయచేసి కళలను కాపాడండి. ఇప్పుడు నేను ఎక్కడో తపోవనంలో వీళ్ళందరికీ ఫ్రీగా చెప్తూ ఉన్నానని ఒక ఆవిడకి సరస్వతి అక్కకు తెలియంగా మన లక్ష్మి అక్క అని చంద్రకళ గారని వీళ్ళంతా నాకు ఫోన్ చేసి పిలిచారు, మేడం చాలా దూరం మీరు రాగలరా అని. తప్పకుండా వస్తానమ్మా, మేము వీళ్ళకి నేర్పియడమే అలా చేయడం కోసం. పెద్ద టెంపులా చిన్న టెంపులా అని కాదు, అందరూ తిరుపతికి వెళ్ళాలంటే కుదరదు. మారుమూల గ్రామంలో ఎక్కడ ఉన్నా సరే మాకు తెలిస్తే ఆ రోజు నేను ఫ్రీగా ఉంటే డెఫినెట్గా మా టీం అందరినీ తీసుకొచ్చి మన కళల పట్ల కానీ ఆధ్యాత్మికంగా కానీ ఒక గైడెన్స్ ఇవ్వండి. నేను దయచేసి ప్రతి ఒక్కరికి కోరుకునేది అదే, గైడ్లైన్స్ ఇవ్వండి. పిల్లలందరినీ ఎంకరేజ్ చేయండి. ఈరోజు ఇలా చూశారు, వాళ్ళు అడుగుతారు మీకు ఎక్కడ నేర్చుకున్నారు ఏమి అని. అందరూ డబ్బుకే పని చేస్తారనేది అబద్ధం. దయచేసి కళలను ఎంకరేజ్ చేయండి. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. దళాయిపేట గ్రామంలో అరటి, మొక్కజొన్న, పత్తి పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల వాడిలో ఒక ఆవు మృతి చెందింది. గత 3 సంవత్సరాలుగా కొమరాడ, జియ్యమ్మ వలస, గరుగుబెల్లి మండలాల్లో ఏనుగులు తిష్టవేశాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో వందల ఎకరాల పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు రాత్రి పగలు ఏనుగుల వద్ద కాపలా కాస్తున్నప్పటికీ ఏనుగులను మాత్రం తరలించడంలో విఫలం అయ్యారని రైతులు అంటున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఏనుగులను శాశ్వతంగా అడవులకు తరలించాలని కోరుతున్నారు. అటు తిరగెళ్దాం. తరలించకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, ఏ పెన్ను ప్రమాదం అదే చూపించండి. కనీసం పట్టించుకోలేదు. చేశారా అది ఊరు అది అలా పడుకుంటుంది పాకురుకోనా. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో దసరా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆలయ అధ్యక్షుడు వంకధార లక్ష్మణబాబు, ధర్మకర్త కృష్ణన్ శివప్రసాద్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సభవారు మహిళలచే శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిపించారు. పూజారి పుల్లేటికుర్తి రాధాకృష్ణ విశేష హారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా భూమా కిషోర్ రెడ్డి 10వ రోజు కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చింతల చెరువు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ చింతల చెరువు గ్రామంలో 20% వరకు మాత్రమే ఇళ్లకు అనుమతి ఇచ్చారని అన్నారు. అధికారులు స్పందించి వాటిని 50% పెంచాలని కోరారు. తొలగించిన పింఛన్లను తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు మనము ఈ చాగలమర్రి మండలంలో చూస్తే రైతు సమస్యలు కానీ అదేవిధంగా ముఖ్యంగా ఈ చింతల చెరువు గ్రామానికి వచ్చేటప్పటికి ఇక్కడ పెన్షన్స్ కానీ దాదాపు చాలామంది వరకు పెన్షన్లు పోవడము, అదేవిధంగా దానికి ముఖ్య కారణం ఏం చెప్తున్నారంటే కేవైసీ. ఈరోజు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళకి కేవైసీ చాలా అంత ఈజీగా వర్కౌట్ కాదు.
సో ఈరోజు అధికారులు కూడా ఆ కేవైసీ సిస్టమ్ని మార్చుకొని 75-80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఐరేస్ కానీ ఇవన్నీ సహకరించవు, ఫింగర్ ప్రింట్స్ కానీ సహకరించవు. సో వెంటనే ఇలాంటివన్నీ దీనికి ఆల్టర్నేటివ్ స్టెప్స్ తీసుకొని వాళ్ళకి వెంటనే పెన్షన్స్ అందజేయాలని. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇళ్ళ పట్టాలు. ఈ ఊర్లో ఇళ్ళ పట్టాలకు వస్తే దాదాపు 20% కన్నా చాలా తక్కువ రిజర్వేషన్ కేటాయించారు. అన్ని గ్రామాల్లో దాదాపు 50% ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఇస్తే ఈ ఊరికి వచ్చేటప్పటికి దాదాపు చాలా తక్కువ, 20% కన్నా తక్కువ ఎస్సీలకు. ముఖ్యంగా అనర్హులైన వాళ్ళు కొంతమంది వాళ్ళ పిల్లలకి బినామీలుగా పెట్టుకొని బయట ఊర్లకు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు బినామీలు పెట్టుకొని తీసుకోవడం జరిగింది. అవన్నీ రద్దు చేసి మళ్ళీ పూర్తిగా ఇక్కడ ఉండి వెరిఫై చేసి ఎస్సీలకి, బీసీలకి అందరికీ సక్రమంగా ఇచ్చేటట్టు చూడాలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే గోకులాలు 2019లో గోకులాలు కన్స్ట్రక్ట్ చేసినారు చాలామంది రైతులు. వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ మంత్ మేము పోయి కలెక్టర్ గారిని కలిసి దీన్ని సైట్ ఓపెన్ చేయండి సార్, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎన్రోల్ కాలేదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు సైట్ ఓపెన్ అయింది. కానీ అధికారులు ఇంకా కొన్ని మాకు టెక్నికల్ డైరెక్షన్స్ రాలేదని చెప్పి దాన్ని ఆపడం జరిగింది. సో మేము కూడా అధికారులను వెంటనే కోరడం ఏంటంటే ఒకసారి మీరు కూడా అవి కనుక్కొని ఇమీడియట్గా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కట్టుకునే వాళ్ళు, వాళ్ళకి వెంటనే ఇవన్నీ సక్రమంగా నోట్ చేసుకొని వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలంలో ఎమ్మెల్యే కుక్కిలిగడ్డ రక్షణ నిధి 1094 స్వయం సహాయక సంఘాలకు 10,04,00,000 వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. 3,000 మందికి పైగా స్వయం ఉపాధి సంఘాల సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంపాటి రజని, ఎంపీటీసీ సిద్ధం పద్మ, ఎంపీపీ కలసాని నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనం ఒక ప్రోగ్రాం చేసినప్పుడు మనం ఇచ్చేటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ రకంగా వస్తామో, ప్రజలు ఏ రకంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారని చెప్పడానికి కారణం ఒక్కటే. ఈ మహిళా తల్లులందరూ కూడా బ్రహ్మాండంగా మేమంతా జగన్ ఉన్నాం అని కూడా మహిళా తల్లులందరూ కూడా బ్రహ్మాండంగా మరి సంఖ్యలో తెలుసు కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ తనపై చేసిన ఆరోపణలు నాదెండ్ల గ్రామ ఎంపీటీసీ గుడికందుల ఎల్లారావు ఖండించారు. విలేకరి ముసుగులో ఉన్న ఒక రౌడీ షీటర్ ప్రేరణతోనే ఈ అసత్య వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు తమకు వాలంటీర్ సరిగా విధులు నిర్వహించడం లేదని తన వద్ద వాపోయారని, అందుకే చర్యలు తీసుకోవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శిని కోరినట్టు వెల్లడించారు. నాకెంత వేస్తావు కమిషన్ అని దౌర్జన్యంగా మాట్లాడటం, వాళ్ళ ఇంటికి పోతే కేర్లెస్గా మాట్లాడటం, ఎవడు చెబుతా చెప్పుకోపో అన్న కేర్లెస్గా ఉంటే నా కాడికి వచ్చారండి. మేము కావాలని నిన్ను గెలిపించుకున్నామయ్యా, మాకేందో చెప్పు, ఆ అమ్మాయి వద్దు మారవలసిందే అంటే పోయి అడిగాను నేను. అయితే నీకేం సంబంధం అని తల అని ఇట్లా పీకింది ఒక ఇంటకి. దీంతో సమానం వెళ్ళిపోయి వేడు అంది. అనేది కాదమ్మా, నా కూతురు లాంటిదాన్ని, నేనే కదా నీకు ఇబ్బందిగా ఉందని పెట్టింది పేర్లు అమ్మాయి అని. పొద్దునైతే తల్లి పిల్లలాగా ఉంటున్నామని పెట్టినందుకు ఇదేందమ్మా చేసి అంటే పోవాయి అని కేర్లెస్గా మాట్లాడిందండి. దానికి తోడు వాళ్ళగా ఇండ్లమ్మడి పోయాను ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని అంటే అటు కాదు మా అమ్మాయిని మారవలసిందని అన్నారు. సరే లెటర్ పెట్టండి నేను ఈవో గారికి ఇస్తానన్నాను. లెటర్ పెట్టిమంటే కాగితం తీసుకొచ్చి ఇవ్వమంటే కాగితం నేనే తీసుకొచ్చి ఇచ్చాను. సంతకాలు పెట్టి ఇచ్చారు వాళ్ళు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై 4వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు. లలితా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి దర్శనం. పాలకొల్లులో టీడీపీ పాదయాత్ర, పన్నుల పెంపుపై సంతకాల సేకరణ. జగన్ సర్కార్పై మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్య. అనంతపురంలో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల అందజేత. జగన్తోనే వైఎస్ఆర్ ఆశయ సాధన సాధ్యమన్న ఎమ్మెల్యే. విశాఖలో బాలిక మృతిపై సిపి వివరణ. బాలిక మరణం ఆత్మహత్యగా నిర్ధారణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.